ఫస్ట్ సేవకుడికే చెప్తున్నాను, ఏ ఖరీదైన మందిరం లేకపోతే పాక వెయ్యి. నన్ను అడిగిన ఏ సేవకుడికైనా ఇదే చెప్తాను. ఏ దైవజనుడు నన్ను వెంబడించే బిడ్డలైనా సరే అందరికీ ప్రేమతో ఇదే హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఏంటి వార్నింగ్ అంటే, సంఘము బలపడిందాకా, సంఘము తమ అవసరత తాము తీర్చుకునే పొజిషన్కి వచ్చిందాకా ఓవర్ యాక్షన్ చేయొద్దు. ప్రతి దైవజనుడికి హెచ్చరిక. దైవజనుడు సేవ, కొద్ది సేవ నుంచి వస్తున్నవాడు. నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళలాగా మందిరం కట్టాలి, వీళ్ళలాగా ఇది అవ్వాలి, వీళ్ళలాగా సౌండ్ సిస్టమ్ పెట్టాలి, వీళ్ళలాగా మ్యూజిక్ సెక్షన్ పెట్టాలి అని ఎవరినో చూసి ఏదో అయిపోవద్దు. మంచి మందిరాన్ని బట్టి ప్రజలు రారు, మంచి మ్యూజిక్ సెక్షన్ని బట్టి ప్రజలు రారు. మళ్ళీ చెప్తున్నా, కింద మార్బల్ని బట్టి ప్రజలు రారు, మంచి మ్యూజిక్ పరికరాలు ఉంటే ప్రజలు రారు. అట్లాంటి చాలా సంఘాలు ఉన్నాయి, కానీ ఆడే కూర్చున్నాయి. ఆదివారం తలుపులు ప్రార్థన అయిపోయి తలుపులు తాళం వేస్తే ఇక మళ్ళీ ఆదివారం తీసి దులిపేది చాలా ఉన్నాయి. అట్లాంటి దైవజనుడా, అది కాదు. అవేవి లేకపోయినా దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు పందిరి 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 కింద కూర్చున్నా సరే ఆత్మలను ఎలగొట్టి దేవుడు పిలుస్తాడు. నువ్వు చెట్టు కింద కూర్చున్నా ఆత్మలను దేవుడు పిలుస్తాడు. మంచి మ్యూజిక్ పరికరాలు ఉన్నాయి ఈరోజు, మీరు చూస్తున్నారు. అబ్బా, తబలా, కీబోర్డు. నేను చెప్పనా, అవేవి లేనప్పుడు స్టీల్ బేషన్ వార్లేసి ఆ బేషన్ మీద కొట్టి పాటలు పాడి పరిచర్య ప్రారంభించా. కంజర కొనడానికి డబ్బులు లేవు. దైవజనుడు ఒక ఆయన నా ఇంటి ముందుగా కొనుక్కొని వెళ్తున్నాడు కంజర. యెహోషువ అన్న అని, నా బాగుంది, ఎంత అయిందన్నా అన్న. 160 రూపాయలు అన్నాడు. లేదు, ఆ 160 లేదు. చూసి కొట్టడం కూడా రాదు. ఇచ్చాను. బ్లూ కలర్ కంజర బాగుంది. అంత దూరం వెళ్ళాడు. మరి ఆయనకి ఏం ప్రేరణ కలిగిందో మళ్ళీ వెనక్కొచ్చి తీసుకో అన్నాడు. నేను స్ట్రైట్గా చెప్పాను, అన్న ఏమనుకోవద్దన్నా, దీన్ని ఆశించి నేను అడగల, ఇది కావాలని నేను అడగల, ఆ ధర ఎంతో తెలుసుకొని ప్రార్థన చేద్దామని అడిగా. నాకు 160 ఇవ్వు, నేను కంజర తెచ్చుకుంటానని దేవుని ముందు కూర్చుందామని నేను అడిగా. అదేందన్నా శాలేమన్నా, మరి 160 రూపాయలు కూడా అంటే, నేను చాలాసార్లు నా సాక్ష్యం చెప్పాను, మీరు వినున్నారు కాబట్టి. చాలా అప్పుల పాలైపోయి ఉన్న పరిస్థితి, అలాంటి ఇబ్బందికర కండిషన్లో నేను దేవుని సేవకు వచ్చాను. ఏ రోజుకు ఆ రోజు దొరలటమే కష్టంగా ఉంది. మొదటిసారి విశ్వాసులందరూ ఏకమై వారు దేవుని సన్నిధిలో అర్పించిన కానుక 60 రూపాయలు. దాంతో మొదలుపెట్టా. దేవునికి మహిమ. దాంతో ప్రారంభించా. కాబట్టి 160 అంటే పెద్ద మొత్తం, నాకు లేదు పైసలు. అందుకని అన్నకి చెప్పాను, అన్న మీరేమన్నా అనుకుంటారేమో, అలా కాదన్నా, దీన్ని ఆశించి నేను అడగలేదు, ప్రార్థన చేద్దామని అడిగాను. థ్యాంక్స్ అన్న. అన్న వద్దన్న ప్లీజ్ అని బ్రతిమలాడా. ఆయన మొండికి పడి, నువ్వు అందుకే అడిగావులేవయ్యా, నాకు దేవుడు ప్రేరణ కలిగించాడు, నేను తీసుకొచ్చేస్తున్నా, తీసుకొని పరిచర్య చేయి, నువ్వేమని ఇంకో దానికి అయింది, సేవకేగా వాడు అని ఇచ్చాడు. నేను మొండికి పడ్డా వద్దని, మర్యాద కాదని. కానీ ఆయన మొండికి పడి ఇచ్చిందాక పోలా. అప్పుడు తీసుకున్నా. నాకు మొట్టమొదట ప్రభువు పాట పాడి ఆరాధించడానికి కంజర ఇచ్చినటువంటి వ్యక్తి ఒక దైవజనుడు, పేరు యెహోషువ. ఇక్కడే శాంత్ నగర్లో ఉంటాడు. ఆయన నేను మర్చిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పాలి. అంటే నా దగ్గర లేదు. తర్వాత
చిన్న పాకే. మంచి మంచి మందిరాలు చూశాను చాలామందివి, పర్వాలేదు, నేనేం ఫికర్ చేయను. ఇప్పటికి కూడా పబ్లిక్లో ఉన్న మందిరాలతో పోల్చుకుంటూ ఇప్పటికీ నేనున్నది సరైన మందిరం కాదు. గాలి వస్తే గడగడ, వాన వస్తే లొడలొడ. దేవునికి స్తోత్రం. అదే ఇప్పుడున్న పరిస్థితి. ఆయన నాకేం ఫీలింగ్ లేదు. బయట తాటాకి పందిళ్ళు, ఈ రేకులు బయట తాటాకి పందిళ్ళు ఇప్పటికీ చూసుకోవచ్చు. మీరు వచ్చి లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నా, వచ్చి చూసుకోండి. ఆకులు రేకులే ఎడ, కానీ నా దేవుడు ఈల కొడతాడు, ఆత్మలో వస్తాడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మ్యూజిక్ను బట్టు, చక్కని మందిరాన్ని బట్టు, మంచి సంగీతాన్ని బట్టు, సెంట్రల్ ఏసీని బట్టు కాదు. మరి దేన్ని బట్టి? దేవుని బట్టి కార్యం జరిగిద్ది. కాబట్టి అప్పు చేయొద్దు. అప్పు నువ్వు రొటేషన్ చేయగలిగే కెపాసిటీ ఉంటే, ఏ బిడ్డ మీద బరువు వేయకుండా నువ్వు లాగగలిగే దమ్ము ఉంటే చెయ్యి. లేదు అప్పు తీర్చలేకపోయావు, అమ్మి కట్టడానికి ఏదైనా ఆధారం ఉంటే చెయ్యి. అదిగో నా ఆరంభం, ఒక పాక అంతే, దానిలో ప్రారంభం. అదిగో నా టేబుల్ మీద కంజర, అదే నా మ్యూజిక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత, ఆ కంజర తర్వాత ఇక్కడ సమీపంలో పాస్టర్ ఎన్ కృపారక్షణ గారని ఒక దైవజనుడు నా సమీపంలో ఉన్నారు. ఆయన కుమారుడు క్రిస్టల్ అనేటువంటి దైవ సేవకుడు, తను కూడా ఇప్పుడు సేవ చేస్తున్నాడు. తను స్నేహభావంతో ఉన్నాడు. పాత కాంగో ఒకటి ఉంది, వాళ్ళ హాస్టల్లో అజయ్ని అశోక్ని జాయిన్ చేశాను నేను. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కట్టి చదివించడానికి స్తోమత లేక, పాస్టర్ ఎన్ కృపారక్షణ గారు నడుపుతున్నటువంటి హాస్టల్లో, అనాథ బాలల కొరకు ఆయన స్థాపించిన హాస్టల్లో ఆ పిల్లల్ని చేర్చాను నేను, 2 పిల్లల్ని. వాళ్ళ కోసం నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తున్నప్పుడు బ్రదర్ పరిచయం అయ్యి ఆ పాత కాంగోని బయట పెట్టారు. తెలిసిన బ్రదర్ ఉంటే దానికి వెళ్ళి చూసి ఆశగా, కంజర కాదు కాంగో ఉంటే ఇంకొంచెం ఉద్యోగంగా కొట్టొచ్చు అని వారికి కనికరం కలిగింది. ఆ పాత కాంగోని నాకు ఇచ్చారు, చర్చిలో ప్లే చేయండి అని. అది ఒక పక్క మూతలేసిపోయింది, అడుగు పోయి ఉంది, బాగు చేసుకొని వాడుకోమన్నారు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి చిలకలూరిపేట గడియార స్తంభం సెంటర్లో దాని మూతలు వేయించి, అడుగు ఫ్రేమ్ పోయి ఊగులాడుతున్నాయి. 3 కాంగో 3 ఉంటాయి, డ్రమ్స్ 3 ఉంటాయి, ఊగులాడుతుంటే వెల్డింగ్ షాప్ దగ్గర తీసుకెళ్ళి రాడ్స్ పెట్టి అడుగున అవి అటు ఇటు కదలకుండా వెల్డింగ్ చేయించుకొని తెచ్చి అది మొత్తం కలర్ కొట్టి పాతదాన్ని కొత్తదానిలాగా చేసి చర్చిలో పెట్టి, అప్పటిదాకా కంజర కొట్టి పరిచయం చేసిన ఆ పాత కాంగో పెట్టి మళ్ళా ఇంకొక మెట్టు ఎక్కా అన్నమాట. అట్లనే ఆ తర్వాత చిన్నగా పాక పెరగటం మొదలుపెట్టింది, పాకను పెంచటం మొదలుపెట్టాం. ఆ తర్వాత పాక తీసేసి ఒక రేకుల షెడ్ వేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రేకుల షెడ్ అయిపోయింది, అది ఫుల్ అయిపోయింది. అది ఒక 300 మంది పట్టే స్ట్రెంత్ ఉన్నటువంటి మందిరం శాంతినగర్లో ఇప్పటికీ ఉంది, అంతే ఉంచా. ఆ తర్వాత రోడ్డుని, మందిరం ముందున్న రోడ్డుని ఇరుగు పొరుగు వారిని అడిగి పందిళ్ళు వేసేసాను. మీకు తెలుసా, కొన్ని సంవత్సరాలు చిలకలూరుపేట శాంతినగర్లో ఉన్న మున్సిపాలిటీ రోడ్డు మీద పందిర్లు వేసి ఆ పందిర్ల కింద ప్రభు బల్లిచ్చా. ఇటుపక్క కుక్కలు, అటుపక్క పందులు, మధ్యలో కోళ్ళు. కానీ చిత్రం చెప్పన, ఆ మున్సిపాలిటీ రోడ్డు మీద జరుగుతున్న ప్రార్థన ఆరాధన కూటానికి 1500 నుంచి 2000 మంది ప్రజలు, అన్ని రకాల వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఆడ.
దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ పక్క ఆ పక్క మురికి కాలువ, అవేవి కనపడకుండా చుట్టూ ఓ సైడ్ వాల్ తిప్పేవాడిని. పైన తాటాకు పందిళ్ళు, చుట్టేమో సైడ్ వాల్. ఇటు పక్క విశ్వాసులు కూర్చుంటే అటు పక్క పందులు వచ్చి హాయ్ బ్రదర్ బాగున్నావా అంటుండే అటు పక్క. నేను కహాని చెప్పట్లా, ఇది ఉన్నారు సాక్షులు. చేతులు ఎత్తండి బాబా, చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. నిజం. ఓ పక్క కుక్కలో స్త్రీలని పురుషుల్ని ఆ రోడ్డు మీద వేరువేరుగా కూర్చోబెడతా కదా, మధ్యలో కుక్కలు వెళ్తూ ఉండే. రోడ్డు మరి ఎటు పోతాయి? నేనే రోడ్డుని మందిరం చేస్తే. మీరు నమ్ముతారో నమ్మరో, ఆ ఫోటోలు కూడా నేను చూపిస్తా దేవుని చిత్తం అయితే భవిష్యత్తులో. ఎడో ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, దైవ సేవ చేయాలనుకునేవాడు అప్పులు చేసి విశ్వాసుల్ని పదే పదే ప్రెజర్ చేసి వారిని మధ్యవర్తిత్వంలో పెట్టి వారి ద్వారా మనీ తెప్పించి ఏదో చేయాలని తిప్పలు పడద్దు. నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే ఆకులు కాదు, ఒట్టి చెట్టు కింద, నువ్వు అడవిలో కూర్చొని చెట్టు కింద కూర్చున్నా అక్కడికి పంపిస్తాడు నీ కోసం ఆత్మల దేవుడు. నువ్వు పట్టాల్సిన వాడిని సరిగా పట్టాలి, అంతేగాని విశ్వాసుల్ని ఇబ్బంది పెట్టడం చేయకూడదు. పట్టాల్సిన వాడిని పడితే ఏదైనా నీ కోసం చేస్తాడు. నన్ను అడుగుమో జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని మాట్లాడాడు గనుక ఏవేవో పైన చేసి నువ్వు ఆకర్షించాల్సిన అవసరం లేదు, అనవసరం అది. దేవుని పాదాలు పట్టు, ఆయన ఈల కొడతాడు, జనములు పరిగెత్తి వస్తారు. అంతే.